కొంచెం ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. రెండవది రాష్ట్రంలో జర్నలిస్టుల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రిజల్ట్ అసలు జగన్ ఇలాంటి ముగింపు జగన్కు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆకూడని ముగింపు జగన్ ఎక్స్పెక్ట్ చేయాలి. వేరే వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు, జగన్కి ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు చాలా సౌమ్యంగా ఉంటారు, ఒబీడియంట్ మనిషి. సార్ ఆ మంచితనానికి ఇది అవార్డా ఫ్యామిలీకి ఆలోచన సార్. మీరు వదిలిపెట్టారు ఉండదు దోషుల్లో భవిష్యత్తు ఏమి ఏదైనా సపోర్ట్ అవసరం అవుతామో ఖచ్చితంగా మీరు దగ్గర ఎట్లా ఉన్నారో అట్లా మంచి అబ్బాయి, చాలా మంచివాడు. నాతో ఒక దగ్గర ఒక 15-20 సంవత్సరాల జర్నీ చేశాను. సైకలాజికల్ ఎఫెక్ట్ మీ స్టడీస్ రోజు కరెక్ట్ చేసి సార్ నమస్కారం. నేను వచ్చాను వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా హత్య జరిగినటువంటి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాము. చాలా మంచి వ్యక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాడు, 10 మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేనటువంటి ఒక మంచి వ్యక్తిని అతి కిరాతకంగా పట్టపగులు హత్య చేసినటువంటి ఉదాంతం ఇది ఒక రకంగా ఉలికిపాటు పడేది. అయితే హత్యలతో అణిచివేతలతో జర్నలిజం కానీ జర్నలిస్టులు కానీ ఎప్పుడు కూడా అణిగిపోయినటువంటి సందర్భం లేదు. నిజంగా ఇది అసలు తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. దోషులు ఎంతటి వారైనా ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. మామూలు వ్యక్తులైనా లేకపోతే ఇంకెవరైనా సంఘ విద్రోహ శక్తులైనా ఈ హత్యకు పాల్పడినటువంటి వారిని ప్రభుత్వం వదిలిపెట్టదు. ఖచ్చితంగా జగన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే జగన్ని ఇంత దారుణంగా హత్య చేసిన వారిని శిక్షించే విషయంలో ప్రభుత్వం అనుకున్న దానికన్నా మెరుగ్గానే పనిచేస్తుందని గట్టిగా హామీ ఇస్తున్నాం. వారి కుటుంబానికి కూడా ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి అట్లాగే కలెక్టర్ గారు కూడా ఇప్పటికే కొన్ని భరోసాలు ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఇప్పటికే వచ్చి మాట్లాడి వెళ్ళున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కూడా ప్రభుత్వం కానీ మేమందరం కూడా తోడుగా ఉంటాం. భయపడాల్సినటువంటి పని లేదు.
ఎలాంటి అల్లరి చిల్లరి పనుల ద్వారా మంచి వారిని చంపడం ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తారు అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇది ఎక్కువ కాలం నిలబడదన్నటువంటి విషయాన్ని వారు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. జగన్ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.